ఎన్నికల కోడ్ అమలుకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లుగా వ్యవహరించడం లేదని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాము జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. వీరిపై నివేదిక పంపించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్లు కలిపి 10 మంది వరకు ఉంటారని, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల గురించి సిఈసి నివేదికలు కోరినట్లు సమాచారం. అధికార ప్రతిపక్ష పార్టీలతో అంటకాగుతున్న అధికారుల సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేకరించింది. బ్యానర్లు తొలగించడం, ఫ్లెక్సీలు తీయించడంతో పాటు కోడ్ సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. అయితే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎవరెవరు అలా వ్యవహరిస్తున్నారు, నిబంధనలను అమలు చేయని వారెవరు అనే కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ అధికారి చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కమిషన్ నిఘా పెట్టింది. రాజధాని జిల్లాల పరిధిలోని కరకట్టపై ఉన్న పోస్టర్లను, ఫ్లెక్సీలను, స్తంభాలకు కట్టి ఉన్న రాజకీయ పార్టీల రంగులను తొలగించాలని జిల్లా కలెక్టర్ను సీఈఓ మీనా ఆదేశించారు. వీటిని ఆయన స్వయంగా గమనించారు. తర్వాత రోజు మళ్లీ అక్కడికి వచ్చే సమయానికి అవన్నీ అలాగే ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తొలగించమని చెప్పినప్పటికీ ఎందుకు తొలగించలేదంటూ కలెక్టర్ను ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్కు ఆ బాధ్యత అప్పగించానని జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆ కలెక్టర్పై సీఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు క్లాస్ తీసుకున్నారు. వెంటనే కరెంటు స్తంభాలకు వేరే రంగులు వేయించారు.